హైదరాబాద్ మలక్పేటలో నర్సు శిరీష హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. శిరీష భర్త, ఆయన సోదరి సరిత, వినయ్ అన్న కటకటాల పాలయ్యారు. నర్సుగా పనిచేస్తున్న శిరీష పలుచోట్ల ఉద్యోగాలు మానేయగా ఈ విషయమై శిరీషను సరిత నిలదీసి తిట్టిపోసింది. నీ చరిత్ర అంతా నాకు తెలుసంటూ సరితను శిరీష బెదిరించింది. అన్ని విషయాలు బయటపెడితే తన పరువు పోతుందనే భయంతో సరిత శిరీష్కు డోసు ఎక్కువ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. మత్తులో జారుకున్న శిరీషను దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చంపేసింది. హత్య కేసులో అక్క సరితను కాపాడేందుకు వినయ్ ప్రయత్నించారని, సాక్ష్యాధారాలు దాచిపెట్టి సహజ మరణంగా చూపాలని చూశారని మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు. అనుమానాస్పద మృతి కింద ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ వినయ్ని ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి నిహాల్ ఎలియాస్ బిట్టు వాళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం. తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్ గా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా నా ద్వారా ఇట్లా జరిగింది విషయం అని చెప్పి ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్ గా దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం అయింది. చనిపోయిన ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అయింది. అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి అన్న తర్వాత కొంచెం రోజు టైం తీసుకుని తర్వాత ఆ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సరిత ఏమంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రప్చర్ అయింది. నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు, ఇక్కడ జాబ్ చేస్తావు, నేను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంది అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పినా కానీ ఆమె ఉంటుంది నీ చరిత్ర నా తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన ఎవరైతే చంపిందో సరిత హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అయ్యి అప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటుంది. రాత్రి అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఇప్పుడు ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా ఒత్తటం. సారీ చెప్పిన తర్వాత శిరీష అక్కడ నాకు కొంచెం అనేది అనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తనలోకి వస్తుంది అది చెప్పంటే ఈ మాట మనసులో పెట్టుకుంది. అంటే నా గురించి మొత్తం అదే పొద్దున నెగిటివ్ అని అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి 5cc అంటే హై డోస్ ఉంటుంది. అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడకుండా చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది. దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్. ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి.